Q9 న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ శరత్చంద్ర మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని, ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను, కూలర్లను, కొబ్బరి బొండాలను తీసి బయటపడేయాలని, వాటిలో మురికి నీరు చేరి దోమలు వాటిలో గుడ్లు పెట్టి వాటి ద్వారా దోమల వల్ల మలేరియా జ్వరాలు వస్తాయని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఇంట్లో దోమతెరలు వాడాలని, చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, మలేరియా జ్వరం వచ్చినచో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్టు సురేష్, కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మలేరియా దినం నాడు మనము ముఖ్యంగా చుట్టుపక్కల పరిసరాల్లో ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే దోమలు గుడ్లు పెట్టకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు దోమతెరలు వాడడము, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చేసుకోవాలి. అలాగే మనము మన ప్రభుత్వ హాస్పిటల్ తరఫున ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే యాక్టివిటీని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఇంటింటికి మన ఆశా కార్యకర్తలు తిరిగి వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది. అందులో అన్ని నీటి తొట్లను పరిశీలించడం జరుగుతుంది. నీటి తొట్లు ఉన్నా కానీ వాటిని తొలగించి గుట్లు పెరగకుండా మందుని కూడా టిమోపాస్ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఇట్లాంటి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మనము ఈ దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే ఈ మలేరియా ద్వారా మనకు జ్వరం వస్తుంది. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ద్వారా మనకి మలేరియా జ్వరం అనే వ్యాప్తి జరుగుతుంది. సో దీని నివారణ చర్యలకు భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పలు రకాలుగా ఉంటుంది. ప్లాస్మోడియం ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా అనే రకరకాల వ్యాధులు ఉంటాయి. ఇందులో మనకి ఆర్టిమిసినిన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లాస్మోడియం వైవాక్స్కి మనం క్లోరోక్విన్, ప్రైమాక్విన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇళ్లలో దోమతెరలు వాడడము, పరిసరాల శుభ్రతలను పాటించడము చేసి ఈ దోమల వ్యాప్తిని అరికట్టాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ మలేరియా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా మలేరియా బారిన పడితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి తగు ఇన్వెస్టిగేషన్స్, టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.